హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఒకవేళ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరణాత టీచర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి విషయాలు, విజ్ఞానదాయకమైన విషయాలు, టీచింగ్ లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు ఒక 6 లైన్లు కథ రాశాను. ఈ 6 లైన్ల కథ ఒకసారి చదువుకుందాం. బొద్దింక ఎలుకకు భయపడుతుంది. ఎలుక పిల్లికి భయపడుతుంది. పిల్లి కుక్కకు భయపడుతుంది. కుక్క అతని యజమాని అప్పారావుకు భయపడుతుంది. అప్పారావు వారి ఇంటి ఆమె ఆండాళమ్మకు భయపడతాడు. ఆండాళమ్మ బొద్దింకకు భయపడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న కథ. అయితే ఇప్పుడు మన తెలుగు సామర్థ్యాలు 7 సామర్థ్యాలు ఉంటాయి. ఈ 7 సామర్థ్యాలు కూడా ఈ కథల ద్వారా సాధిద్దాం. అంతేకాకుండా ఈ 7 సామర్థ్యాలే కాకుండా మొత్తంగా ఒక 20 ప్రక్రియలు ఈ సామర్థ్యాలతో కలిపి 20 రకరకాల భాషా ప్రక్రియలని ఈ యొక్క 6 అంశాల కథతో మనం సాధిద్దాం. ఈరోజు జాగ్రత్తగా చూడండి, ఫాలో అవ్వండి. బొద్దింక ఎలుకకు భయపడుతుంది. అయితే ఇది మొట్టమొదటి సామర్థ్యం మనకి వినడం, ఆలోచించి మాట్లాడడం. పిల్లలు ఈ కథను వింటారు, ఆలోచించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? బొద్దింక దేనికి భయపడుతుంది? భయం అంటే ఏంటి, ఎందుకు భయపడింది, ఈ విధంగా కథ విని ఆలోచించి మాట్లాడతారు. కుక్క ఎవరికి భయపడుతుంది, ఇలాగా ఆలోచించి మాట్లాడతారు. తర్వాత ఇంకా రెండో సామర్థ్యం ఏంటంటే చదవడము, వ్యక్తపరచడం. చదవడం, వ్యక్తపరచడంలో మరి ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఈ 6 అంశాలు కూడా చదవడం జరుగుతుంది. చదివిన తర్వాత వారి యొక్క అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తారనమాట. ఎలా కుక్క యజమాని పట్ల విశ్వాసం కలిగి ఉంటుంది. ఇలాగా ఇంకా ఈ కథ గురించి వారి యొక్క అభిప్రాయాల్ని ఈ యొక్క 6 అంశాలు తాలూకా సారాంశాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరుగుతుందన్నమాట. ఇంకా చూడండి, ఇంకా 3వ సామర్థ్యం ఏంటంటే మనకి తెలుగు భాషలో 3వ సామర్థ్యం చెప్పగలరా? పదజాల అభివృద్ధి చేస్తామన్నమాట. ఏ విధంగా మనం పదజాల అభివృద్ధి చేస్తాము? ఇక్కడ చూడండి, నేనైతే అనుకున్నాను ఏంటంటే ద్విత్వాక్షర పదాలు ఇందులో వస్తున్నాయి కొన్ని. ఈ ద్విత్వాక్షర పదాలని గుర్తించమని చెప్తాం. బొద్దింక దీ కింద దావత్తు వచ్చింది. పిల్లి లీ కింద లావత్తు వచ్చింది. కుక్క కా కింద కావత్తు వచ్చింది. అలాగే అప్పారావు పా కింద పావత్తు వచ్చింది. ఇలాగ ఆండాళమ్మ మా కింద మావత్తు వచ్చింది. ఈ విధంగా మరి ద్విత్వాక్షర పదాలని చూస్తారు. అదేవిధంగా అంత్యాక్షరి పదాలు కూడా చేయొచ్చు. ఎలుక, కలువ, వల, లత, తల, ఈ విధంగా అంత్యాక్షర పదాలు ఒక 10 అంత్యాక్షర పదాలు చేయమని కూడా చెప్పొచ్చు. తర్వాత ఇంకా స్వీయ రచనలో మనం ఏంటి చెప్పొచ్చు? ఈ కథనే సొంత మాటలతో రాయమని చెప్పొచ్చు. అదేవిధంగా కుక్క అనే జంతువు గురించి రాయమని చెప్పొచ్చు. లేదంటే మీకు నచ్చిన ఒక జంతువు గురించి రాయమని చెప్పొచ్చు. లేకపోతే నీకు ఏమంటే భయము దాని గురించి రాయమని చెప్పొచ్చు. ఈ విధంగా స్వీయ రచన మనం చెప్తాం. ఇంకా సృజనాత్మకత తర్వాత సామర్థ్యము సృజనాత్మకత. ఇందులో మనము ఏం చెప్తామంటే ఈ కథని పొడిగించి రాయమంటాం. ఇప్పుడు ఆండాళమ్మకి బొద్దింక భయం కదా. ఈ తర్వాత ఏం జరుగుతుంది? ఒకరోజు ఆండాళమ్మ బొద్దింక చూసి ఈ విధంగా భయపడినప్పుడు వాళ్ళ పక్కింటి ఆయన భయపడొద్దని ఈ విధంగా చెప్పాడు. ఇలా ఏదో సంథింగ్ వాళ్ళు కల్పించి కొంత
రాయొచ్చు అన్నమాట. ఈ విధంగా దీన్ని సృజనాత్మకత అంటే కథను పొడిగించి రాయమని చెప్తాం ఆ ప్రక్రియలో. ఇంకా తర్వాత ప్రశంస. ప్రశంస ప్రశంస అంటే మీకు తెలిసిన ఏదైనా ఒక యజమాని కుక్క లేదా కుక్క విశ్వాసాన్ని ప్రశంసించండి, లేదంటే యజమాని కుక్క పట్ల యజమాని ప్రేమను ప్రశంసించండి. ఈ విధంగా మనం ప్రశంస గురించి రాయించవచ్చండి. ఇంకా అదేవిధంగా భాషాంశాలు. భాషాంశాలు ఏంటి? భాషాంశాల్లో మనము ఇందులో కొన్ని నామవాచకాలు ఉన్నాయి. ఈ నామవాచకం అంటే ఏంటి? నౌన్స్. నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అంటాం కదా. వస్తువు యొక్క మరి మనిషి యొక్క లేదా జంతువు యొక్క ప్రదేశం యొక్క పేరును తెలియజేసే పదాలు నామవాచకాలు. నామవాచకాలకు బదులుగా వాడే పదాలు సర్వనామాలు. అయితే ఇప్పుడు వీటిల్లో నామవాచకాలని చెప్పమంటాము. అలాగే సర్వనామాలు కూడా ఉన్నాయి. అతడు, ఆమె, ఇవి ఇక్కడ వారు, ఇవన్నీ కూడా సర్వనామాలుగా వస్తాయన్నమాట. నామవాచకాలు బొద్దింక, ఎలుక, పిల్లి, కుక్క, అప్పారావు, ఆండాళమ్మ ఇవన్నీ కూడా నామవాచకాలు. ఈ విధంగా భాషాంశాలని గుర్తించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు 7 తెలుగు సామర్థ్యాలను కూడా సాధించడం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా వేరే ప్రక్రియలు ఈ 6 లైన్లతోనే మనం ఈ చిన్న కథలోనే వేరే ప్రక్రియలు ఏం సాధించగలమో చూద్దాం. ప్రశ్నలు తయారు చేయమనొచ్చండి. ప్రశ్నలు: ఎలుక ఎవరికి భయపడుతుంది? కుక్క ఎవరికి భయపడుతుంది? ఈ విధంగా అనేక ప్రశ్నలు దీని నుండి తయారు చేయొచ్చు. ఇంకా తొమ్మిదోది ఏంటంటే పట్టికని రూపొందించడం. పట్టిక ఏంటి? ఇక్కడ కొన్ని జంతువులు పట్టిక గీసి పట్టిక ఎలా గీస్తాం? ఈ విధంగా గీసి జంతువులు, మనుషులు అని రాస్తామన్నమాట. ఇక్కడ జంతువుల పేర్లు రాస్తారు, ఇక్కడ మనుషుల పేర్లు రాస్తారు. ఇది పట్టిక అంటే ఈ విధంగా రాస్తారు. ఇక్కడ జంతువుల పేర్లలో బొద్దింక, ఎలుక, పిల్లి, కుక్క వస్తాయి. ఇక్కడ అప్పారావు, ఆండాళమ్మ వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇంకా తర్వాత పదవది ఏంటంటే ఖాళీలు పూరించడం. పిల్లి డాష్కు భయపడుతుంది, లేకపోతే అప్పారావు డాష్కు భయపడతాడు. ఈ విధంగా ఖాళీలు పూరించడం ఇవ్వచ్చు. ఇంకా తర్వాత బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వచ్చు. అప్పారావు డాష్కు భయపడతాడు, కుక్క, పిల్లి, ఆండాళమ్మ. ఈ విధంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు కూడా దీని నుంచి మనం తయారు చేయొచ్చు. అదేవిధంగా ఇంకా ప్రశ్న జవాబులు కూడా కుక్క ఎవరికి భయపడుతుంది? అప్పారావు దేన్ని పెంచుతున్నాడు? ఎవరికి యజమాని? ఇలాంటి కొన్ని ప్రశ్నలు జవాబులు కూడా మనం రాయొచ్చు. తర్వాత జతపరచడం అండి. ఇక్కడ బొద్దింక, ఎలుక, పిల్లి అనేస్తారు. అవతల కుక్క, అప్పారావు, ఆండాళమ్మ అనేస్తారు. మనము 2 కూడా జతపరుస్తాం. బొద్దింక అయితే ఆండాళమ్మ, బొద్దింక ఎలుక, తర్వాత పిల్లి, కుక్క, ఈ విధంగా జతపరుస్తాం అన్నమాట. ఈ విధంగా జతపరిచే ప్రక్రియ కూడా దీని ద్వారా చేయొచ్చు. ఇంకా తర్వాత తప్పు ఒప్పులు ఎలాగా? ఎలుక కుక్కకు భయపడుతుంది అంటాం, అది తప్పు. ఎలుక కుక్కకు భయపడుతుంది అనేది తప్పు. తర్వాత బొద్దింక ఎలుకకు భయపడుతుంది, అది రైట్ అన్నమాట. ఈ విధంగా తప్పు ఒప్పులు కూడా మనం గుర్తించవచ్చు. ఇంకా తర్వాత ప్రక్రియ 15వ ప్రక్రియ ఇది. నేను చెప్పే దాంట్లో ఇది 15వది. కథకు పేరు పెట్టండి. ఈ కథకు పేరు అయితే ఏం పెడతాం మనం? నేనైతే ఈ కథకు పేరు మనం పిల్లల్ని పెట్టమని అడగాలి. భయం అని పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. భయం అని ఈ కథకి పేరు పెట్టాం. ఇదో ప్రక్రియ. తర్వాత చూడండి, ఇంకా
జ మైండ్ మ్యాపింగ్ అంటే దీన్ని ఒక పద్ధతిలో రాయడం అనమాట. అంటే ఈ మైండ్ మ్యాపింగ్ అంటే సమ్మరీ సారాంశం అంతా ఒక చోట వస్తుంది అన్నమాట. ఎలా రాస్తాం? ఇప్పుడు దీన్ని ఒక కథాచక్రంగా రూపొందిస్తాం. కథాచక్రం ఎలాగా చూడండి ఒకసారి. కథాచక్రం ఎలా రాస్తామంటే బొద్దింక ఎవరికి బొద్దింక ఎలుక, ఇలా యారో మార్క్ వేసుకొని ఎలుక ఎవరికి భయపడుతుంది? పిల్లి ఎవరికి భయపడుతుంది? కుక్క ఎవరికి భయపడుతుంది? అప్పారావు ఎవరికి భయపడుతున్నారు? ఆండాలమ్మ ఎవరికి భయపడతారు? బొద్దింక. చూసారా చక్రం ఎలా వచ్చిందో? పదచక్రం. దీన్నే మనం పదచక్రం అని అంటాం. ఈ విధంగా ఇది మరి 16 ప్రక్రియ మనకి. ఈ పదచక్రం అనేది కథాచక్రం, పదచక్రం అనేది 16 ప్రక్రియ ఇది. ఇంకా తర్వాత 17 ప్రక్రియ జంబ్లింగ్ అంటే తారుమారు చేయడం. తారుమారు చేసి ఇస్తాము. ఈ 6 లైన్లు ఇప్పుడు సీక్వెన్స్ వరుస క్రమంలో ఉన్నాయి. ఇలా కాకుండా మనము ఈ 6 లైన్లు కుక్క అతని యజమాని అప్పారావుకు భయపడుతుంది అనేది మొదట రాస్తాం అనుకోండి. ఆ తర్వాత ఏమో పిల్లి కుక్కకు భయపడుతుంది. ఈ విధంగా వీటన్నిటిని కలిపేసి జంబులు చేసేస్తాం, తారుమారు చేస్తాం. వీటిని వరుస క్రమంలో రాయమంటాం. అది మనకి 17వ ప్రక్రియ. అది మనకి 17వ ప్రక్రియ అవుతుందన్నమాట. తారుమారు చేసి వరుస క్రమంలో రాయమంటాం. తర్వాత ఇంక 18 అంటే 18వ ప్రక్రియ వ్యాసరచన అండి. స్వీరచనలో వ్యాసరచన ఏంటి? నేనైతే ఇచ్చాను భయం అనే అంశం గురించి మీ సొంత మాటల్లో ఒక 10 వాక్యాలు రాయండి. భయం అనే అంశం గురించి వ్యాసం రాయమని చెప్పాం. ఇంకా తర్వాత ఇది 19వ ప్రక్రియ అయితే ఈ కథలోని జంతువులు బొమ్మలు గీయమని ఇచ్చాం. కథలోని జంతువుల బొమ్మలు గీయాలి. పిల్లి, ఎలుక, కుక్క, బొద్దింక వీటి బొమ్మలు గీస్తారు. ఇంకా తర్వాత చూడండి 20వ ప్రక్రియ పిల్లి కుక్కకు భయపడే విధానాన్ని నాటకీకరణ చేయండి. విద్యార్థులు నాటకీకరణ చేస్తారన్నమాట. ఈ విధంగా చూసారా, ఒక 6 లైన్లు చిన్న కథతో 20 రకాల భాషా ప్రక్రియలు మనం చేసాము. బాగుంది కదా? మరి మనము క్లాస్ రూమ్లో ఇలాంటి చక్కటి విద్యా విధానాన్ని మనం బోధిస్తూ మనలో పిల్లలకి మంచి అభ్యసనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు మీరు కూడా విన్నారు కదా, ఇలాగే మీరు ఉత్సాహంగా చక్కగా అన్ని ప్రక్రియలు కూడా నేర్చుకోండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.